ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రైతాంగాన్ని యూరియా కొరత ఎందుకు వేధిస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత యూరియా కేంద్రం ఇవ్వలేదా? లేదంటే కోటా ప్రకారం ఇచ్చింది సరిపోలేదా? లేక రాష్ట్రానికి వచ్చిన యూరియా దారి మళ్ళీ ఎటైనా వెళ్ళిపోతోందా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణ రాష్ట్రానికి యూరియా కేటాయింపులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫైట్ నడుస్తోంది. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన యూరియాను కేంద్రం ఇవ్వడం లేదని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా సమయానికి అనుగుణంగా ఇచ్చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తమ రైతాంగానికి యూరియా తగినంత అందడం లేదని, రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో రోజుకు 10,000 నుంచి 12,000 టన్నుల యూరియా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన ఏప్రిల్ నుండి జూలై వరకు 32% కొరత ఏర్పడిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆగస్టు నెలలో కూడా 35% యూరియా కొరత కొనసాగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని రైతులతో కేంద్రం క్రూరమైన ఆట ఆడుతోందని తెలంగాణ సర్కార్ విమర్శిస్తోంది. రాష్ట్రం మీద కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం రాజకీయాలు పక్కన పెట్టి ఎన్నోసార్లు కేంద్రం తలుపు తట్టామని, తనతో పాటు ముఖ్యమంత్రి కూడా లేఖల ద్వారా పలుమార్లు కోరినా కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని తుమ్మల నాగేశ్వరరావు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయతీగా మారింది.